ముఖం పెట్టుకుని కేసీఆర్ రేపు సభ పెడుతున్నాడు? ఏ ముఖం పెట్టుకుని తెలంగాణ ప్రజల ముందర మాట్లాడుతావు నువ్వు? ఏం మాట్లాడతావు నువ్వు? అదేదో ప్యాకేజీలు ఇచ్చారు టీవీ ఛానళ్ళకి, ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటుండు కేటీఆర్, ఇమేజ్ బిల్డింగ్ చేసుకుంటుండు. ఇమేజ్ బిల్డింగ్ కాదురా బోలే, కెపాసిటీ బిల్డింగ్ చేసుకో. కెపాసిటీ బిల్డింగ్ చేసుకుంటే ఇమేజ్ బిల్డింగ్ ఆటోమేటిక్ అవుతుంది. ఎందరిని మోసం చేస్తారు, ఎందరిని దగా చేస్తారు, ఎందరు కోట్ల ప్రజల సొమ్ము మింగుతారు, మింగిండ్రు. ఏ ముఖం పెట్టుకొని రేపు సభ పెడుతున్నారు? మీ సభకు అయ్యే ఎన్ని పదుల కోట్ల ఖర్చు అవుతున్నది? ఎక్కడికి వెళ్ళి వచ్చింది? ఇళ్ళకి వెళ్ళి వచ్చిందే కదా. 1,00,000 కోట్ల తెలంగాణ ప్రజల సొమ్ము మింగి దోసుకొని అందులోకి ఖర్చు పెట్టి తెలంగాణ ప్రజలను ఉద్దేశించి మేము ఆల్టర్నేట్ అని చెప్తారు. బేవకూఫ్, నీకు ఆల్టర్నేటివ్ కాంగ్రెస్ వాడు, మళ్ళీ నువ్వే ఆల్టర్నేటివ్. కాంగ్రెస్ వాడు ఎవరికి ఆల్టర్నేట్ వేసింది కదా? ఆల్టర్నేట్ 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 అని పెడుతున్నారు ఇంటర్వ్యూలలో, ఛానళ్ళు. దేనికి ఆల్టర్నేటివ్? ఈయనకి ఆల్టర్నేటివ్ ఈడు. గతంలో ఆల్టర్నేటివ్ కాంగ్రెస్ కదా. ఇవన్నీ చేసింది కాబట్టి వీళ్ళని ఆల్టర్నేటివ్ అనుకున్నారు. మళ్ళీ వీళ్ళకి ఆల్టర్నేటివ్. వాట్ డిడ్ కమిటీ రికమెండ్ ఫైనలీ? కన్క్లూజన్ ఏంటి? కంప్లీట్లీ రీఅసెస్ ఆల్ 3 బ్యారేజెస్ through detailed ground and structure investigations, rebuild and strengthen foundations wherever needed, follow proper design principles with new hydraulic and structural studies, strict quality checks must be followed now, follow dam safety laws properly, long-term planning needed for safe operation. ఇవన్నీ చూస్తుంటే అది ఉత్తుతుందే కనబడుతుంది నాకు, లొటపిసే కనబడుతున్నాయి 3. మళ్ళా ఇందులో టెక్నికల్ కమిటీ ఇది. ఇందులో ఎక్కడ కూడా కరప్షన్ మెన్షన్ చేయలేదు, ఎందుకంటే వాళ్ళు ఇన్వెస్టిగేషన్ కమిటీ కాదు ఇది, టెక్నికల్ కమిటీ. దీంట్లో నాకున్న కొద్ది గొప్ప కామన్ సెన్స్ తో చెప్తున్న కంప్లీట్ టెండర్ సిస్టమ్ ఏ స్కామ్ ఇది. రైట్ ఫ్రమ్ స్క్రాచ్ ఈ ప్రాజెక్ట్ స్కామ్ కోసమే టేకప్ చేసింది. దోసుకుందామని, దోసుకునేటువంటి కూడా కనీసం ప్రాజెక్ట్ అనే క్వాలిటీ కట్టాలి కదా. అంటే కొట్టుకపోని మునిగిపోని డిజైనింగ్ కేసీఆర్ ఇతడు, ఆయననే చీఫ్ ఇంజనీర్. 80,000 పుస్తకాలు చదివాడు, నేను 80,000 చదవలే. ఆయన కొద్ది గొప్ప కామన్ సెన్స్ చెప్తున్నా. దిస్ ఇస్ కంప్లీట్ టెండర్ మేనేజ్డ్. మళ్ళా ఈ కమిటీలు టెక్నికల్ కమిటీలే కాదు, ఇవన్నీ బయటపడాలంటే లొకేషన్లు ఎందుకు మారినాయి, డిజైన్లు ఎందుకు మారినాయి, హడావిడిగా ఎందుకు కట్టిండ్రు, ఏ ఎలక్షన్ల కోసం పైసల కోసం చేసిండ్రు, ఎంత మింగిండ్రు, ఎవరెవరు ఆఫీసర్లు ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ఇవన్నీ బయటపడాలంటే ఈ టెక్నికల్ ఎంక్వైరీలు ఒకటే సరిపోవు. ప్రాపర్ సిబిఐ ఎంక్వైరీ, థరో ఎంక్వైరీ వీళ్ళ కుటుంబం మీద, ఆనాటి ఇరిగేషన్ మంత్రి మీద, ముఖ్యమంత్రి మీద, కేటీఆర్ మీద జరగాలి. జరిగి తీరుతుందని నేను అనుకుంటున్నా. అందరు కూడా దే ఆల్ బిలాంగ్ టు జైల్, ది ఎంటైర్ ఫ్యామిలీ మెంబర్స్ బిలాంగ్ టు జైల్. అండ్ ఇప్పుడు కాంగ్రెస్ వాడు ఎంత హ్యాండ్ ఇన్ గ్లవ్ ఉంటే సేమ్ సిమిలర్ ఆఫీసర్స్ కంటిన్యూ చేస్తారు. సిబిఐకి రికమెండ్ చేసిండా? మళ్ళా రిపీట్ చేస్తున్నా నేను, ఈ కమిటీకి స్టేట్ గవర్నమెంట్ రాసింది. ఇట్ ఈస్ నాట్ సిన్సియారిటీగా మిస్టేక్ చేసుకోకండి బ్రదర్, ఇట్ వాజ్ మ్యాండేటరీ. అది రాయకుండా టేకప్ చేస్తారు ఎన్డీఎస్సీ.